వృద్ధులకి పెన్షన్ ఇస్తానని చెప్పారు, పెన్షన్ పెంచుతామని చెప్పారు. మరి ఏమైందమ్మా అది బాధేస్తుంది. నువ్వు ఇప్పుడు మంచి మాట అన్నావురా బాబు, ఏది పెంచుతానన్న పెన్షన్ ఏదిరా బాబు అని అందరికి ఆలోచన చేసేటట్టు చేసావు. మర్చిపోయారు వచ్చే పెన్షన్తో ఎట్టా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు ఇప్పుడు కదిలిచ్చి పెట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు నిర్ణయం అనేది పెన్షన్ గురించి కూడా పెంచినట్టు బాగుండేదిగా. అదే అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ ఒక 1000 ఒక 500 పెంచి ఇది కూడా పాస్ చేసినట్టయితే బాగుండేది కదా. మరి అటు కదిలిచ్చి నువ్వే నీ మీద తెచ్చుకున్నట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి అన్న. ప్రతిపక్షం ఏమంటుందంటే ఎట్లాగో ప్రజలకు పైసలు ఇవ్వట్లేదు, ఆయనకు అవి సరిపోవట్లేదు, ఈ 18% కూడా తగ్గించి ఆయన ఖాతాలు వేసుకుంటాడు కానీ తల్లిదండ్రులకు ఇవ్వడు అన్న మాట తీసుకొచ్చింది. దాన్ని ఎంతవరకు చూడాలి? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇంకోటి ఏంటంటే ఆ మాట ఎందుకు అన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంప్లాయర్స్ ఎక్కువగా ఉన్నారు. వృద్ధాప్య ఆశ్రమాలకి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్, రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు పెన్షన్ వచ్చి ఆడుంటున్నారా, పెన్షన్ రాక ఆడుంటున్నారా అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అట్లాంటి నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో ఆదివారం కూడా వచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళ నలిగిపోవటం చూసి రాజకీయ పరంగా ఈ బిల్లు అనేది పాస్ చేశారు అని మేము అనుకుంటాం. లేదు ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఒక బాధ్యత అనేది వాళ్ళకి తెలుసు. పిల్లలు ఉండాలని వీళ్ళు సాక్ అనేది వీళ్ళు పెడుతున్నారు. పెట్టినప్పుడు వాళ్ళు కూడా పిల్లలే అనే ఆలోచన రావాలి, నెలకొకసారైనా వెళ్ళి చూడాలి అనేది చెప్పారు. అదే పాస్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. నేను అంటుంది అదే కదమ్మా, ఒక 500 పెంచినా బాగుండేది కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయం కూడా అదే, ఒక 500 పెంచినా బాగుండేది కదా. వీటితో పాటు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఏమైంది? ఒక 500 పెన్షన్ పెంచుతున్నామని ఒక కళాఖండగా చెప్పినట్టయితే రేవంత్ రెడ్డి అన్న ఎంత పేరు వచ్చేది. మరి చెడగొట్టుకున్నట్టే కదా. కదిలిచ్చి ఇప్పుడు ఆలోచన ఎవరికి లేదు, పెన్షన్ ఆలోచన. నువ్వు ఇప్పుడు కదిలిచ్చాలా మళ్ళీ దాని మీదకి నీ మీదకే తెచ్చుకున్నావుగా. మరి కంపల్సరీ ఇక అభివృద్ధి అంటే అభివృద్ధి పరంగానే ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్లో గాంధీ బొమ్మ ఒక్కటి పట్టుకున్నారు, ఇంకేం పరంగా కనబడతలేదు. కానీ ఏంటంటే పల్లెటూరు వాతావరణం బాగుంది రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలో. ఏంటంటే 1-2 లక్షల రూపాయలు మాఫీ అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళకి పెట్టుబడుల పరంగా డ్వాక్రా మహిళల పరంగా తక్కువ వడ్డీలకు వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది, నిలబడుతున్నారు అనే ఆలోచన అయితే జిల్లాల పరంగా ఉంది. ఒక హైదరాబాద్లో హైడ్రా దాన్ని ఉపయోగించి ఫస్ట్లో తిట్టారు, దాని పరంగా కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. కాబట్టి వాతావరణ పరంగా చూసుకున్న 29కి మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నకే అవకాశం ఉందన్న ఫీలింగ్ అయితే మాకు ఉంది. కట్టలేదనే మాట రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. దగ్గరగా కేసీఆర్ కట్టించిన ఇందిరమ్మ ఇల్లులు ఖాళీగానే ఉన్నాయి, వాటికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర గేదెలు మప్పుకునే వాళ్ళు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. ఆ 20 కుటుంబాలకు అక్కడ ఇందిరమ్మ ఇళ్లలో ఇచ్చారు.